వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో బడ్జెట్ 2024లో హెచ్ఆర్ఏ పెంపుకు వేతన జీవుల ఆశలు మరియు ఉద్యోగ పెన్షన్లు డిమాండ్ చేస్తున్న అంశాలు ఏవో ఒకసారి తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్, ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 10(13)A ప్రకారము వేతన జీవులు మునుపటి సంవత్సరంలో చెల్లించిన ఇంటి అద్దెపై పన్ను మినహాయింపును కోరే అవకాశం ఉంది. వేతనంలో హెచ్ఆర్ఏ భాగమై ఉంటేనే దీనికి అర్హులు. ఆదాయ పన్ను నిబంధనలు 1962లోని రూల్ 2A ప్రకారము హెచ్ఆర్ఏ మినహాయింపు మొత్తాన్ని నిర్ణయిస్తారు. ప్రస్తుతం హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని చాలా కాలం క్రితం నిర్ణయించారు. మెట్రోయేతర నగరాల్లో అద్దె చెల్లింపులు విపరీతంగా పెరగడం వల్ల ఈ మినహాయింపును ఈసారి బడ్జెట్లో క్రమబద్ధీకరించాలని వేతన జీవులు కోరుచున్నారు. ఇక ప్రస్తుతం మెట్రో నగరాలైన చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలలో మూల వేతనంలో 50%పై హెచ్ఆర్ఏ మినహాయింపును కోరవచ్చు. అదేవిధంగా బెంగళూరు, అహ్మదాబాద్, పూణే వంటి ఇతర పెద్ద నగరాల్లో ఇది 40%గా కొనసాగుతుంది. అద్దె భారం భారీగా పెరిగిన నేపథ్యంలో 50% పరిమితిని అన్ని నగరాలకు వర్తింపచేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు అద్దె చెల్లింపుల నుంచి మూల వేతనంలో 10% తీసివేయగా వచ్చిన మొత్తాన్ని మినహాయింపుకు పరిగణిస్తున్నారు. దీన్ని 5%కి తగ్గించాలని కోరుతున్నారు. తద్వారా మినహాయింపు వర్తించే మొత్తం పెరుగుతుంది. వీటితో పాటు కొత్త పన్ను విధానంలోనూ హెచ్ఆర్ఏ మినహాయింపును అనుమతించాలని ఉద్యోగ పెన్షన్లు కోరుతున్నారు. ఉద్యోగ పెన్షన్లు కోరే ఇతర డిమాండ్లు కనుక మనం ఒకసారి చూసినట్లయితే తాత్కాలిక స్టాండర్డ్ డిడక్షన్ను ప్రస్తుతం 50,000 రూపాయల నుంచి ₹1,00,000 పెంచాలి. అదేవిధంగా ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ₹3,00,000 నుంచి ₹5,00,000 చేయాలి. డిఫాల్ట్గా వస్తున్న కొత్త పన్ను విధానంలోనూ సెక్షన్ 80C, 80D, 80E, 80EEB వంటి వివిధ పన్ను మినహాయింపులను అనుమతించాలి. వైద్య ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల సెక్షన్ 80D కింద కవర్ అయ్యే మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు మినహాయింపు పరిమితిని మరో ₹25,000 పెంచాలి. సెక్షన్ 80TTA కింద పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ ఆదాయంపై లభించే పన్ను రాయితీ పరిమితిని ₹10,000 నుంచి ₹50,000 పెంచాలి. టర్మ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయానికి కూడా ఈ సెక్షన్ను వర్తింపజేయాలి. ఇక పాత పన్ను విధానంలో హోమ్ లోన్లపై చెల్లించే వడ్డీలో 2 లక్షల వరకు మినహాయింపు ఉంటుంది. ఇక ఈ పన్ను మినహాయింపు పరిమితిని 5,00,000 పెంచాలి. అలాగే కొత్త పన్ను విధానంలోనూ పన్ను చెల్లింపుదారులకు ఈ మినహాయింపులన్నింటినీ ఇవ్వాలని ఉద్యోగ పెన్షన్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.